ఈనాటి దివ్య బలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. ఐసీయూలో ఉన్న యాగారెడ్డిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, సంపూర్ణ స్వస్థతను ప్రసాదింప చేయమని పూజ సమర్పించేవారు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్, మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యాలు, శాంతి సమాధానంలో ప్రసాదింప చేయమని, సాత్విక యాత్వికులను జ్ఞానవరాలతో దీవించి మంచి చదువులు ప్రసాదించాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు మంచి ఆరోగ్యాలను, బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఫాదర్ ప్రసాద్ గారిని, సిస్టర్ డేసీ గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అంబర్ మోనాలను దేవుడు దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ, అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలె జేవియర్, రాజు, రాజీ మరి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించి మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకెన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కు మారు మనసు దయచేయమని మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బ్యూలాకు త్వరగా అనారోగ్య సమస్య నుండి స్వస్థత దయచేయమని, శ్రేష్ఠాను దేవుడు దీవించి మంచి చదువులు, దేవుని యందు భయభక్తులు దయచేయమని, వెంకటస్వామికి మంచి ఆరోగ్యం దయచేయమని, తాను రాస్తున్నటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, దేవుని సంరక్షణ నిత్యము తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బ్యూలా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం లభించాలని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమారుడు రాసినటువంటి పరీక్షల ఉత్తీర్ణత దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోయి లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే కృపను దేవుడు ప్రసాదింప చేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. గాదే అలెక్స్ ఆరోగ్యమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్లాట్ మంచి రేటుగా అమ్ముడుపోయే కృపను దేవుడు ప్రసాదించాలని, ఆర్థిక పరిస్థితులను విడుదలను దయచేయమని, యుఎస్ఏలో ఉన్న తరుణ్ కుమార్కి మంచి ఉద్యోగం ప్రసాదించమని, రిషిత రాయబోయే సెమిస్టర్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత దయచేయమని, యేసుతి హృదయం పేరిట, అంతోని వారి పేరిట మరియతల్లి ప్రార్థన సహాయము కోరుతూ పూజ సమర్పించేవారు గాదే అలెక్స్ ఆరోగ్యమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. చిరంజీవి కోడిపోయిన ప్రణ్యాలను దేవుడు దీవించి, స్కిన్ డిసీజ్తో బాధపడుతున్నటువంటి ప్రణ్యాను దేవుడు దీవించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేయుచున్న హోటల్ బిజినెస్ అభివృద్ధి పరచమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు నాథన్ లాన్స్ కాదేని దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, దైవజ్ఞానం దైవభయం దయచేయమని మరియు ప్రిసిలాను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, అన్ని రకాల ఆటంకాల శోధన నుండి విడుదలను దయచేయమని, సృజన్కి మారు మనసును దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కాది శ్రీకర్, సాత్విక్, ప్రిసిల్లా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కెల్సీ క్యారోలిన్ దేవుడు దీవించి మాట్లాడే శక్తిని దయచేయమని, అన్ని రకాల బంధకాల నుండి విడుదలను దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సన్నీ మరియు వారి కుటుంబ సభ్యులు. పొలిమెట్ల రఫాయిల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గాబ్రియేల్కు మంచి వివాహ సంబంధం రావాలని మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వికాస్ను దేవుడు దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలను, దైవభక్తిని, విశ్వాసాన్ని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని మరియు రాకపోకల యందు దేవుడు తోడుగా ఉండాలని, సొలొమోను రాజుకి ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఆ బిడ్డకు ప్రసాదింప చేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నల్లబోలు జయ మరియు వారి కుటుంబ సభ్యులు. రేపటి రోజున హాస్పిటల్కి వెళ్తున్న మోచర్ల క్రీస్తురాజును దేవుడు దీవించి త్వరలో కోలుకునే కృపను దయచేయమని, స్వస్థతం చేకూర్చమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తెరీసా మరియు వారి కుటుంబ సభ్యులు. కల్లెట్ల బాలస్వామి చిన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు తుక్కుగూడ మరియు మహేశ్వరంలో ఉన్న ల్యాండ్ త్వరగా అమ్ముడుపోయే కృపను దేవుడు ప్రసాదించాలని, ఉదయ్ కుమార్, మాధవి, అద్రికలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపు చేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన కల్లెట్ల ఎల్లయ్య, పూనం, పోలిశెట్టి థామస్ అయ్య, ఫిలోమినమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పసల జోస్పిన్నమ్మ, పసల జోసెఫ్, నిర్మల మేరీ, బాల నిఖిల్, బాల నిహారిక, పసల లూర్దరాజు, షమీకా, షాన్ పాల్, సుజాతలను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన పసల భాగ్య ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. మాధాను ఆరోగ్యయ్య, రెవరెండ్ ఫాదర్ విజయ్ భాస్కర్ గారిని, జాన్, సునీత, రియాన్షు, రిదాన్షు, సుందరి, డోమ్నిక్, క్లారెట్, ఉదయ్ కుమార్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన మాతాను జసింతమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కల్లెట్ల బాలస్వామి మరియు వారి కుటుంబ సభ్యులు. శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. ఉన్నత జీవితం జీవింప నీ విజ్ఞానముతో మమ్ము నింపు. ఉన్నత జీవితం జీవింప
శరణం విమలానాథ శరణం వివేకాత్మ శరణం 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 దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం దేవా శరణం కర్తా శరణం రాజా శరణం యేసయ్యా శరణం. ప్రభు, మేము నీ దేవలమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ఆశీర్వదించాలని, వీరందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను ఆశీర్వదించమని, అలాగే ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాల కొరకు ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఏరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి యొక్క ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయ శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము.
నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము నిర్గమకాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనముల వరకు. మోషే అహరోనులు ఫరో రాజు కనుల ఎదుటనే ఈ మహత్కార్యములన్నిటినీ చేసిరి. కానీ యావే ఫరో రాజును కఠిన హృదయునిగా చేసెను. అతడేమో ఇజ్రాయేలులను తన దేశము విడిచి వెళ్ళనీయలేదు. 12వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనముల వరకు. ఐగుప్తు దేశములో ఉన్న మోషేతోనూ అహరోనుతోనూ ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలోనూ ఈ నెల మీకు మొదటి దగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను గాని మేక పిల్లను గాని తీసుకొని రావలియును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలియును. ఒక్కొక్కరు ఎంత మాంసమును భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట పశువుని ఎన్నుకొనవలెను. పశువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతు అయి ఉండవలెను. మేకల నుండి కానీ గొర్రెల నుండి కానీ దానిని ఎన్నుకొనవచ్చును. ఈ నెలలో 14వ రోజు వరకు ఆ పశువును మీ వద్దనే ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలుల సమాజము వారందరూ ప్రొద్దుగుకిన తర్వాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకొని వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలుపు కొమ్మల మీదను పై అడ్డకొమ్మ మీదను పూయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. పచ్చి మాంసమును గాని ఉడకబెట్టిన మాంసమును గాని తినరాదు. తల, కాళ్ళు, ప్రేగులు వీటితో పాటు పశువును పూర్తిగా నిప్పులో కాల్చియే తినవలెను. మరునాటి ప్రొద్దుటికి ఆ మాంసములో ఒక్క ముక్క అయినను మిగలరాదు. మిగిలిన దానిని నిప్పులో కాల్చివేయవలెను. మాంసము ఈ క్రింది విధముగా తినవలెను. తిననప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలెను. కాళ్ళకు చెప్పులు ఉండవలెను. చేతిలో కర్ర ఉండవలెను. మాంసమును గబగబా తినవలెను. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల పశువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మేమేమీ చేయక మీ ఇండ్లు దాటి పోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8వ వచనం వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలముకుండా పోవచ్చు శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిచయులు అది చూచి, ఇదిగో నీ శిష్యులను విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచ్చటి నుండి నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటే అద్దుకుడగు వాడు ఇక్కడ ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలైనా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతియే అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్ము విశ్వాసంలో బలపరిచి మీ అందరి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు చేయాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే నిర్గమకాండము 11వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఫరో రాజు బానిసత్వము నుండి విడిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే మోషే అహరోనులను ఆ రాజ్య ప్రాంగణానికి పంపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని సేవకుల ద్వారా ఎలాంటి అద్భుత కార్యాలు జరుగుతాయో, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి ఈ గొప్ప నాయకుల ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతాడో అని నిరూపించడానికి దేవుడు మోషేను అహరోనులను ఫరో రాజు న్యాయస్థానానికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఇశ్రాయేలు ప్రజలను ఫరో రాజు బానిసత్వం నుండి విడిపించాలన్నదే ఆయన ముఖ్యమైనటువంటి ఉద్దేశము. అందుకని ప్రియ సహోదరులారా, ఫరో రాజు కళ్ళ ముందే అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి దేవుని యొక్క శక్తిని ఆయన చూసే విధంగా ప్రభు ఏర్పాటు చేశాడు. అయినా కూడా ప్రియ సహోదరులారా, ఎంతగా దేవుని కార్యాలు ఆ ఫరో రాజు చూస్తున్నాడో అంతగా ఆయన హృదయం అనేది కఠినమైపోయింది. ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన భూమికి పంపించడానికి ఆయన తిరస్కరిస్తూ ఉన్నాడు. కఠిన హృదయుడై వారిని ఇంకా అనేకమైనటువంటి శ్రమలకు, బాధలకు గురి చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియ సహోదరులారా, ఫరో రాజు యొక్క కఠినత్వాన్ని చూసి దేవుడే తన మనస్సును మార్చుకున్నాడు. ఏ విధంగానైనా తను ఎన్నుకున్నటువంటి ప్రజలను వాగ్దాన భూమికి చేర్చాలి అని మోషే అహరోనుల ద్వారా పాస్కా విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ ఆఖరి విందును ఏ విధంగా తయారు చేసుకోవాలో, ఏ విధంగా గొర్రెపిల్లను, పొట్టేలను వధించాలో యావే దేవుడు ఈ మోషే అహరోనుల ద్వారా
ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనం అనుకున్నవి నెరవేరినప్పుడు పదే పదే ప్రార్థించగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. పరిస్థితులు మనకు అనుకూలించకపోయినప్పటికీ దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు ఆ పరిస్థితిని మనకి అనుకూలంగా మారుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పంపించడానికి ఫరో రాజు తిరస్కరించినప్పటికీ, కఠినమైనటువంటి హృదయాన్ని కలిగినప్పటికీ దేవుడు రెండవ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగానైనా ఈ ఫరో రాజు అనుమతి మనకు అవసరం లేదు అని ప్రజలను సిద్ధము చేసి ఆ రాత్రంతా కూడా అన్నపానీయాలతో ఆఖరి భోజనముగా వారందరూ జరుపుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గొర్రె పిల్లను వధించి ఎంతమంది తినాలి, ఏ విధంగా తినాలో అన్ని రూల్స్ రెగ్యులేషన్స్తో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు వర్తమానాన్ని అందజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనుషులు ఎంత కఠినంగా ఉన్నా, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. మన పక్షాన పోరాడడానికి, మనకు న్యాయం చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంటాడు. ఆ విధముగా ఈ పాస్కా విందు తరువాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఫరో రాజు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన భూమికి తీసుకుని వెళతాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో ఫరో రాజ్యములో ఉన్నటువంటి భయంకరమైన సమస్యలు, బానిసత్వము, రకరకాల బానిసత్వము, తాగుడుకు, జూదానికి, పేకాటకు, రకరకాల బలహీనతలకు మనం బలైపోతూ ఉంటే వాటి నుండి బయటికి రప్పించడానికి దేవుడు ఇంకొక విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. వాటిని రక్షించేంత వరకు ఆయన నిద్రపోడు అనేది ఇది యథార్థము, సత్యము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే సాబత్ సమస్య గురించి మనం మాట్లాడుతున్నాం. యూదులకు సాబత్ అనేది చాలా పవిత్రమైనటువంటిది. యూదులకు సాబత్ అనేది శనివారంతో ప్రారంభమవుతుంది. అది వారికి విశ్రాంతి దినము. ఆ దినమున ఎవరు పని చేయకూడదు, ఇంటిలో ఉన్నటువంటి సేవకులు కూడా పని చేయకూడదు, ఇంటిలో ఉన్నటువంటి జంతువులు కూడా ఎలాంటి పని చేయకుండా ఇంటిలోనే ఉండిపోవాలి. వాటిని ఎవరు కూడా నాగలు దున్నటానికో బండ్లు కట్టడానికో ఉపయోగించకూడదు. అలాంటి సమయంలో ప్రియ సహోదరులారా, యేసు ప్రభు తన అపోస్తులందరూ కూడా ఆ దారిని నడుస్తూ ఉన్నప్పుడు అపోస్తులు అలసిపోయారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కొన్ని గోధుమ కంకులను త్రుంచుకుని తినడం ప్రారంభించినప్పుడు ఈ పరిచయులు దానిని ఒక పెద్ద పాపముగాను పరిగణిస్తూ, పెద్ద దోషముగాను పరిగణిస్తూ యేసు ప్రభుకు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఇదిగో సాబత్తు రోజున, ఈ విశ్రాంతి దినం రోజున మనం తినకూడనటువంటి వస్తువులను, చేయకూడనటువంటి పద్ధతులను మీ శిష్యులు చేస్తున్నారేమి అని అడిగినప్పుడు ప్రభు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, మనిషికి ఆకలి ఉంటుంది. మనిషి ఆకలితో చనిపోయేటప్పుడు మానవత్వం కలిగినటువంటి మనుషులంగా మనం వారికి సహాయం చేయాలి, కానీ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా మనిషిని మనం ఇబ్బంది పరచకూడదని ప్రభు ఈరోజు చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. ఆయనకు ఒక ఉదాహరణ తెలియజేస్తూ, దావీదును అతని అనుచరులను ఆలయంలోనికి వెళ్ళి వారు తినకూడనటువంటి నైవేద్యపు రొట్టెలను తిని ఆయన తన అనుచరులకు ఇచ్చాడు కదా, అయినా కూడా దేవుడు దానిని పాపముగా పరిగణించలేదు, దాన్ని దోషముగా పరిగణించలేదు. ఆయనను క్షమించాడు, ఆయన అంగీకరించాడు. మనము కూడా ప్రియ సహోదరులారా, కారుణ్యముతో జీవించాలి, కరుణతో జీవించాలి, మానవత్వంతో జీవించాలి. రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనిషికి మంచిదే, కానీ రూల్స్ రెగ్యులేషన్ మీద ఆధారపడి మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని కోల్పోయినట్లయితే దానికి ఎలాంటి ప్రయోజనము లేదని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరు, చాలాసార్లు మనం అందరం రూల్స్కి రెగ్యులేషన్స్కి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత మన ప్రాక్టికల్ జీవితానికి మనం ఇవ్వం.
చాలామంది రూల్స్ అలా ఉంటేనే, గుడిలోనికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి. అవును ప్రియ సహోదరులు, మంచిదే. నీవు రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని తప్పకుండా పాటిస్తున్నావు, కానీ దేవునితో సఖ్యత లేదు, ప్రజలతో సఖ్యత లేదు. దాని మూలంగా ఉపయోగం ఏమైనా ఉన్నదా అంటే లేదు ప్రియ సహోదరులారా. ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నావు. నీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడటం లేదు, నీ కుటుంబ సభ్యులతో నీవు మాట్లాడటం లేదు, వాళ్ళని క్షమించలేకపోతున్నావు, వాళ్ళతో కలిసి జీవించలేకపోతున్నావు. నీ విశ్వాసం ఎక్కడా? నీ క్రియలు ఎక్కడా? నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలామందికి ఆ రూల్స్ నుంచి బయటికి రావడం అంటే చాలా కష్టం. ఈ గ్లాస్ ఇక్కడ ఉంటే అక్కడే ఉండాలి, తరతరాల వరకు అది అక్కడే ఉండాలి, అలాగనే ఉండాలి. అప్పుడే ప్రియ సహోదరులారా, వారు ఏదో ఒక పుణ్యకారం చేసినట్లుగా గుర్తొస్తూ ఉంటుంది. మనమందరం కూడా ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్లింగ్ జనాలు. మనమందరం కూడా నామకార్థపు ఆచారాలు పాటించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. అది ఎందుకు ఏంటి అని తెలియదు, ఎందుకు పాటించాలి, దాని మూలంగా ఉపయోగం ఏమిటో తెలియదు, కానీ అందరూ పాటిస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే పాటిద్దాం. ప్రభు అంటున్నాడు, నాకు కారుణ్యం కావాలి, కరుణ కావాలి, కానీ రూల్స్ రెగ్యులేషన్స్ కాదు. రూల్స్ రెగ్యులేషన్స్కి అలవాటు అయిపోయి మానవత్వాన్ని నీవు కోల్పోతే, మనిషిగా మనం జీవించలేకపోతే అంతా వృధానే అని ఈరోజు ప్రభు వాక్యము ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. రూల్స్ రెగ్యులేషన్స్ మంచివే ప్రియ సహోదరులారా, కానీ అవి ఎందుకు పాటిస్తున్నాం, దాని మూలంగా ఉపయోగం ఏమిటి, అవి ఏ విధంగా పాటించాలి, నామకార్థంగా పాటించాలా, ఇష్టంతో ప్రార్థించాలా, విశ్వాసంతో ప్రార్థించాలా, మనమే నిర్ణయం తీసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. నామకార్థపు రూల్స్ రెగ్యులేషన్స్ ద్వారా మనిషికి ఉపయోగం లేదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. మనిషి బ్రతుకున్నంత వరకు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, కరుణ, మంచి మనసు కలిగి ఉండాలి, కానీ ఈ రూల్స్ మీదే ఆధారపడి మానవత్వాన్ని కోల్పోయి బంధాలను త్యజించుకోవద్దని ప్రభు తెలియజేస్తున్నాడు. ఒకరోజు ప్రియ సహోదరులారా, ఒక పూజారి పూజ చేస్తూ పూజ చేయడానికి ముందు పిల్లిని అల్లంత దూరంలో కట్టి పూజను ప్రారంభించేవాడంట. తన యొక్క ఆ క్రియలను ప్రారంభించేవాడంట. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయనతో పాటు కొంతమంది అనుచరులు కూడా ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. కొంతకాలం తర్వాత ప్రియ సహోదరుల, పూజారి మరణించడంతో పిల్లి ఒంటరిగా అయిపోయింది. ఆ పూజారి కార్యక్రమాలను తన దగ్గర ఉన్నటువంటి అనుచరులు వాళ్ళు బాధ్యతను స్వీకరించారు. అయితే ప్రియ సహోదరులారా, పూజ చేస్తున్నటువంటి ప్రతిసారి ఆ పిల్లిని కట్టిన తర్వాతనే పూజను ప్రారంభించేవాళ్ళు. ఒకరోజు ఒక తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు, అయ్యా, ఎందుకు మీరు పూజ చేసినప్పుడల్లా పిల్లిని కట్టేసి మీరు పూజ ప్రారంభిస్తూ ఉన్నారు, ఎందుకు అని అడిగినప్పుడు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, అయ్యా, ఆయన ఎందుకు చేశాడో మాకు తెలియదు, కానీ పూజ చేసే ప్రతిసారి పిల్లిని కట్టేసి ఆయన పూజ చేసేవాడు అని ఆ శిష్యులు సమాధానం ఇచ్చారు. మంచిది ప్రియ సహోదరులారా. ఆ స్నేహితుడు చెప్తున్నాడు, అక్కడ వచ్చినటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అయ్యా, మీ పూజారి నేను ఇద్దరం కూడా స్నేహితులము. పూజకు ముందు పిల్లిని ఎందుకు కడుతూ ఉన్నాడంటే, పూజ చేస్తున్నప్పుడల్లా పిల్లి వచ్చి డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఆ పిల్లిని కట్టేసి ఆయన పూజ చేస్తున్నాడు. కాబట్టి పూజలో భాగం పిల్లి కాదు, అది డిస్టర్బెన్స్ లేకుండా చేస్తున్నాడు అని శిష్యులకు ఆయన చెప్పాడంట. ఎందుకంటే ప్రియ సహోదరులారా, కొన్ని రోజుల తర్వాత పూజారి చనిపోయాడు, మరికొద్ది రోజుల తర్వాత పిల్లి కూడా చనిపోయిందంట. పిల్లి చనిపోయిన తర్వాత పూజలు ఆపేశారు. ఇక పిల్లి ఉంటేనే పూజ జరగాలి అనే ఉద్దేశానికి నిర్ణయానికి వచ్చినప్పుడు ఆ యొక్క పూజారి యొక్క స్నేహితుడు వాళ్ళకి ఈ విధంగా జ్ఞానోపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. పిల్లి లేకపోతే పూజ మానేయటము కాదు, పిల్లి పూజలో భాగము కాదు ప్రియ సహోదరులారా, అది ఒక డిస్టర్బెన్స్ మాత్రమే. అందుకనే మీ గురువు దాన్ని పక్కన పెట్టాడు అని వారికి సమాధానం చెప్పాడు. ప్రియ సహోదరు, మనం కూడా అంతే. కొన్నిసార్లు ఆదివారం గుడికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాం, ఏదో ఒక గంటన్నర సేపు ఉండాలి కాబట్టి ఉంటున్నాం.
ఎందుకు వెళుతున్నాం, వెళ్ళటం ద్వారా మనకి ఏం ప్రయోజనం కలిగింది, ఆ దేవుని సన్నిధిలో ఆరాధించడం ద్వారా మన జీవితంలో జరిగినటువంటి మార్పులేమిటి, మేలులేమిటి అని మనం గుర్తించకపోతే మనం నామకార్థపు క్రైస్తవులుగానే మిగిలిపోతాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన అర్థవంతంగా చేయాలని, దివ్య పూజా బలిలో అర్థవంతంగా పాలు పంచుకుని దేవునికి ఇష్టమైన విధంగా మనం జీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ఈ బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్య పరిచర్యను ఆలకిస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా. వారికి ఏమి అవసరమో మీరే నేర్పించమని బోధించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, విదేశాలలో ఉన్నటువంటి బిడ్డలను దీవించి వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని, వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, మంచి మార్గాలను వారికి తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను, మెసేజెస్ పంపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. దీనిలో పనిచేస్తున్న బిడ్డలను దీవించండి. ఈ యొక్క ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో ఈ బిడ్డలు ఎంతెంత దూరం నుండి ఎక్కడి నుంచి పాలు పంచుకుంటున్నారో ప్రభా, మీ ఉన్నతమైనటువంటి దీవెనల వర్షాన్ని, కృపని బిడ్డల మీద, వారి కుటుంబాల మీద కుమ్మరించి ఎల్లప్పుడూ కూడా బిడ్డలను కాచి కాపాడి దీవించి బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం, నీ రాజనం వందనం నీ సేవకే అంకితం, నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడనా. లా 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 లా. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణములను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు వచ్చి మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరంతరము మేము నీ స్తుతి గీతములు పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరిద్దాం. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు ఈ బలిపీఠం మీదకు దిగివచ్చి ఇక్కడున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన సొంత శరీర రక్తాలుగా మార్చే ఓ పవిత్రమైనటువంటి సమయం. ప్రార్థించండి, దేవునికి సమర్పించండి. మీ బాధలు, మీ సమస్యలు ఏమై ఉన్నాయో అతి త్వరలోనే దేవుడు మీ యొక్క ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని
దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖములో నిలిచిన మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని, దీనిలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు అన్నికిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరినీ సదా కాచి కాపాడి దీవిస్తున్నటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని
పరిశీలించు చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. అతనిని శరణు వేడువాడు ధన్యుడు. 34వ కీర్తన 8వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువ, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కనికరమును బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనోదరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ గొప్ప దేవుడు రాబోయే కాలమంతా మేము హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.